యాడింగ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1/2 ప్లస్ 3/4. ఇక్కడ 1/2 అనేది ఒక ఫ్రాక్షన్, 3/4 అనేది ఒక ఫ్రాక్షన్. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలి అంటే ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్స్ అనేది ఈక్వల్గా ఉంటేనే మనము ఫ్రాక్షన్స్ని యాడ్ చేయగలము. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం అనేది లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. కొంచెం హార్డ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి డినామినేటర్స్ అనేది డిఫరెంట్గా ఇస్తాడు. అంటే దాంట్లో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ డినామినేటర్స్ని ఈక్వల్గా చేయాలి. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ని ఈక్వల్గా చేయడం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రాక్షన్కి డినామినేటర్ డిఫరెంట్గా ఉంది. ఆ రెండింటికి ఒకటే చేయాలంటే మనం సింపుల్గా ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ నామినేటర్ అండ్ డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ నామినేటర్ 1 ఉంది, ఇక్కడ డినామినేటర్ 4 ఉంది. ఫస్ట్ మనం చేయాల్సింది అంటే 1 × 4. అదేవిధంగా డినామినేటర్ ఇంటూ ఈ డినామినేటర్ 2 × 4. అలా చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 × 4 4, 2 × 4 8. సో మనం ఇక్కడ రాసుకోవాల్సిన ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే 4/8. ఈ 4/8 అనేది ఏంటి? ఈ ఫ్రాక్షన్ని, ఈ రెండు ఫ్రాక్షన్కి సంబంధించి డినామినేటర్ ఈక్వల్ చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ని ఈ విధంగా రాసాం. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్లోని నామినేటర్ అండ్ డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్లోని మొదటి ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఈ రెండింటికి ఈ డినామినేటర్తో, ఈ రెండింటికి ఈ డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో కాబట్టి 3/4 కాబట్టి 3 × 2 అండ్ 4 × 2. ఓకే, ఇలా చేస్తే మనకి 3 2 6 వస్తుంది, 4 2 8 వస్తుంది. అప్పుడు మనము ఇక్కడ 6/8 అనేది సెకండ్ ఫ్రాక్షన్ రాసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్షన్స్కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న నామినేటర్స్ని ఇక్కడ ఈక్వల్ చేసి రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలనుకున్నప్పుడు, సబ్స్ట్రాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒకటి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా. ఫస్ట్ థింగ్ డినామినేటర్స్ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా చేయాలి. ఈక్వల్గా చేసిన తర్వాత మనం ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మనము మళ్ళీ నెక్స్ట్ డినామినేటర్స్ని అడిషన్ చేయకూడదు. ఆ రెండింటికి కలిపి ఒకే డినామినేటర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే 8. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ డినామినేటర్ రాసుకోవాలి 8. అది అలా రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత ఈ 4 అండ్ 6 ఈ నామినేటర్స్ని మాత్రమే అడిషన్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ని అడిషన్ చేయొద్దు. సో 4 + 6 చేస్తే మనకి 10 వస్తుంది, 10/8. ఇది అడిషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్. సో ఈ 1/2 + 3/4ని అడిషన్ చేస్తే మనకి 10/8 వచ్చింది. ఇక్కడితో స్టాప్ కాదు. ఫ్రాక్షన్స్ని ఎప్పుడు కూడా సింప్లిఫై చేయాలంటే అది తక్కువ రూపంలో, కనిష్ట రూపంలో రాయాలి. అది ఎలా చేస్తామంటే ఈ నామినేటర్ అండ్ డినామినేటర్ని రెండింటిని ఒకే నెంబర్తో డివైడ్ చేయాలి, అంటే కట్ చేయాలి. సో ఇక్కడ 10 అండ్ 8 మరి ఏ నెంబర్తో కట్ అవుతుంది? 2తో కట్ అవుతుంది. సో 2 5 10, 2 8 4, కాబట్టి 5/8. దట్ ఈజ్ సింప్లిఫై చేసిన ఫ్రాక్షన్. సో ఈ ఫ్రాక్షన్స్ని మనము అడిషన్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 5/4. కానీ ఎప్పుడు కూడా మనకి ఇంత సింపుల్గా ప్రాబ్లం ఇవ్వడు. యాక్చువల్గా లైక్ ఫ్రాక్షన్స్ బేసిక్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. దాని తర్వాత మిడిల్ లెవెల్ అంటే ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. కానీ ఇంకొకసారి వర్డ్ ప్రాబ్లం ఇవ్వచ్చు, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు. దానికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ శంకర్స్ ఫ్యామిలీ కన్జ్యూమ్డ్ 3 and 1/2 kg sugar in the first 15 days of month. For the next 15 days, they consumed 3 and 3/4 kg sugar. How much sugar did they consume for the whole month? ఈ ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. ఇందులో 1 మంత్ని 15 డేస్గా డివైడ్ చేశాడు. డివైడ్ చేసి ఫస్ట్ 15 డేస్కి ఎంత షుగర్ వాడారు, తర్వాత 15 డేస్కి ఎంత షుగర్ వాడారు. ఫస్ట్ 15 డేస్కి 3 and 1/2, నెక్స్ట్ 15 డేస్కి 3 and 3/4. మరి టోటల్ మంత్కి ఎంత షుగర్ వాడాడు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి 15 డేస్, ఆ రెండు 15 డేస్లో ఎంత వాడారు మనం అడిషన్ చేస్తే మనకి మంత్లో ఎంత వాడారు అనేది తెలుస్తుంది.
సో కాబట్టి ఇక్కడ అడిషన్ చేయాలి. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ని మనం ఇక్కడ రాసుకుందాం. 3 and 1/2, అదేవిధంగా 3 and 3/4. సో ఈ ఫ్రాక్షన్స్ని ఏమంటాం మనము? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. మరి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఎలా అడిషన్ చేయాలి? దీన్ని మనం రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి, ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ లేదా ఇంటీజర్ ప్లస్ న్యూమరేటర్. సో అంటే ఇక్కడ 2 into 3 + 1 = మనకి 7 వచ్చింది. ఈ 7 ఏం చేయాలి? నామినేటర్గా రాసుకోవాలి. సో డినామినేటర్గా మాత్రం ఇక్కడ ఏముందో అదే రాసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ఎలా వచ్చింది? ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇలా కన్వర్ట్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా 4 into 3 + 3 15 వచ్చింది. 15/4. ఇప్పుడు వీటిని అడిషన్ చేయాలి. ఇంతకుముందు చేసాం కదా, సేమ్ అదే అడిషన్ ఇక్కడ చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లమ్కి ఏం చేసాము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి డినామినేటర్స్ చెక్ చేసుకున్నాం. డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయా లేవా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటేనే అన్లైక్ ఫ్రాక్షన్ అంటేనే ఇక్కడ ఈక్వల్గా ఉండవు. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇది లైక్ ఫ్రాక్షన్స్ అయితే సేమ్ డినామినేటర్స్ ఉంటాయి. ఇది అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లోని నామినేటర్ అండ్ డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేస్తాం. లేదా ఇంకొక వే కూడా ఉంది. ఈ రెండు డినామినేటర్లకి ఎల్సిఎం తీయవచ్చు. ఇక్కడ 2 and 4కి ఎల్సిఎం తీయండి. ఓకే, ఇంకా ఈజీ అనమాట ఇది. ఇట్లా డిఫరెంట్గా క్యాలిక్యులేషన్. ఇంతకుముందు ఏం చెప్పానంటే ఫస్ట్ ఫ్రాక్షన్లోని నామినేటర్ అండ్ డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేశాను. దానికంటే కూడా బెస్ట్ వే ఏంటంటే ఈ రెండింటిని ఎల్సిఎం తీయడం. 2 and 4కి ఎల్సిఎం తీయండి, మనకు 8 వస్తుంది. సో 8 వచ్చింది కదా. ఇప్పుడు మనము నామినేటర్స్ రాసుకోవాలి. నామినేటర్స్ మరి ఎలా రాసుకుంటాము? ఇంతకుముందు మనం ఏం చేసాము? నామినేటర్ని ఫస్ట్ ఫ్రాక్షన్లోని నామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేసాము. ఇక్కడ కూడా అంతే. 7 into 4 28. ఇక్కడ ఫస్ట్ 28 రాసుకోండి. ఓకే, ఈ 28 అనేది ఎలా వచ్చింది? ఇక్కడ ఈ 7 and 4 ఉంది కదా, దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది. ఇంకొక వేళ కూడా వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ డినామినేటర్ 8 వచ్చింది. యాక్చువల్గా డినామినేటర్ 8 ఎలా వచ్చింది? ఇక్కడ 2 ఉన్నప్పుడు. అంటే ఈ 8ని 2 చేత డివైడ్ చేయండి. ఈ 8ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 4 వస్తుంది. 8/2 చేసుకుంటే మనకి 4 వస్తుంది. ఈ 4ని 7 చేత మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ నామినేటర్ ఏమైతే 7 ఉంది కాబట్టి దాంతో మల్టిప్లికేషన్ చేయండి, 28 వస్తుంది. ఈ 8ని 2 చేత డివైడ్ చేస్తే అయితే ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ 8ని ఈ 2 చేత డివైడ్ చేస్తే ఈ డినామినేటర్ వస్తుంది. అదే 8ని ఈ డినామినేటర్తో డివైడ్ చేస్తే మళ్ళీ ఈ డినామినేటర్ వస్తుంది. అంతే సింపుల్. అందుకోసంకే ఇక్కడ ఈ నామినేటర్ ఎలా వచ్చింది అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కాబట్టి దీంతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది, దీంతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ మనము ఈ నామినేటర్ రాయడానికి ఈ డినామినేటర్తో దీన్ని డివైడ్ చేయాలి. మనకి 4 వస్తుంది. అంటే ఈ డినామినేటర్ వస్తుంది. దీంతో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ నామినేటర్గా రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ కూడా సేమ్. 15 into 2 30. ఇప్పుడు ఈ 28 + 30 అడిషన్ చేస్తే మనకి 58/8. దీన్ని సింప్లిఫై చేయండి. ఓకే, సింప్లిఫై చేస్తే 29/4 వచ్చింది. ఇంకా ఇది ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. దానికోసం మనము ఈ 4తో ఈ 29ని డివైడ్ చేస్తాము. అలా డివైడ్ చేస్తే 4 7 = 28. ఇంకా 1 మిగిలింది. 1 నామినేటర్, ఈ 4 అనేది డినామినేటర్. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 7/1/4. సో ఇదొక వే. ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా దీనిని అడిషన్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి కదా, మనం ఫ్రాక్షన్స్ మనం ఏం రాసుకున్నాము? 3 and 1/2 అండ్ 3 and 3/4. ఈ రెండింటిలో హోల్ నెంబర్స్ లేదా ఇంటీజర్ చూసుకున్నప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ హోల్ నెంబర్స్ని అడిషన్ చేయడం ఈజీ కదా. 3 and 3 6 అవుతుంది. మీరు ఆ విధంగా 6 రాసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసేస్తే మనకి 8 వస్తుంది. 8 ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ ఈ 1 into 4, ఈ నామినేటర్ ఇంటూ ఈ డినామినేటర్, 1 4 = 4. నెక్స్ట్ ఈ నామినేటర్ ఇంటూ ఈ డినామినేటర్, 3 into 2 6 వస్తుంది.
ఇప్పుడు అడిషన్ చేయండి. 6కి 6 రాసుకొని ఈ 4 + 6 10/8. ఇక్కడ ఈ 10/8 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకా దీన్ని సింప్లిఫై కూడా చేయొచ్చు. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 6 అండ్ 5/4 వస్తుంది. ఈ 5/4ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. ఆల్రెడీ అది మిక్స్డ్ ఫ్రాక్షనే, కానీ మామూలుగా మిక్స్డ్ ఫ్రాక్షన్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ కంటే నామినేటర్ ఆల్వేస్ స్మాల్ ఉండాలి, అప్పుడే అది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ డినామినేటర్ కంటే నామినేటర్ స్మాల్గా లేదు, బిగ్ ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ఈ నామినేటర్ని డినామినేటర్ చేత డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే 4 1 జా ఫస్ట్ 6 రాసుకోండి. 6 ప్లస్ ఈ 4 1 జా 4 అంటే ఇక్కడ 1 హోల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అప్పుడు 1/4. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 6 + 1 7 అండ్ 1/4. దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ అడిషన్లో యాడింగ్ మోర్ దెన్ 2 ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఇవ్వడు, అవి బేసిక్ మాత్రమే. కొన్నిసార్లు ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. అంటే 3 ఫ్రాక్షన్స్ ఇవ్వండి, 4 ఫ్రాక్షన్స్, ఇంకెన్ని ఫ్రాక్షన్స్ ఇవ్వండి. వాటిని ఎలా యాడ్ చేయాలి? దానికోసం నేను తీసుకున్న ఎగ్జాంపుల్ 5/9 + 9/5 + 7/6. ఇక్కడ కూడా ఫస్ట్ మనము దేనికైనా సరే అడిషన్ చేయాలన్నప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే డినామినేటర్స్. ఈ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు 2 ఫ్రాక్షన్స్ ఉంటే ఏం చేస్తాం, మనము మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ ఫ్రాక్షన్లోని నామినేటర్ అండ్ డినామినేటర్తో ఈ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. మళ్ళీ అలా 2 చేసిన తర్వాత ఆ రెండింటికి ఇది యాడ్ చేయాలి అంటే అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అందుకే ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మోర్ దెన్ 2 ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మరి అడిషన్ ఎలా చేయాలి? దీనికి సింపుల్, ఈ ఫ్రాక్షన్స్ ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం తీయాలి. 9 5 6 వీటికి ఎల్సిఎం తీసినప్పుడు ఇది ఏ టేబుల్తో కట్ అవుతుంది? 3 టేబుల్తో కట్ అవుతుంది. సో 3 3 జా 9, 5కి 5, 3 2 జా 6. ఇంకా 3 5 2 అనేది దేంతో కూడా కట్ అవ్వవు. ఇక్కడ కట్ అవుతూ ఇప్పుడు మనం ఇలా కట్ చేస్తున్నప్పుడు మనం చెక్ చేయాలి, అంటే డివిజన్. ఈ డివిజన్ చేస్తున్నప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఓన్లీ 1 ఫ్రాక్షన్ మాత్రమే డివిజన్ అయితే చేయకూడదు, ఓన్లీ 1 నెంబర్ మాత్రమే డివిజబుల్ అయితే చేయకూడదు. మినిమం 2 నెంబర్స్ డివిజబుల్ కావాలి, అట్లాంటప్పుడు మాత్రమే చేయాలి. ఇక్కడ 3 5 2 3 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇవి డివిజన్ కావు ఇంకా. కాబట్టి వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేయండి. 3 × 3 × 5 × 2 చేస్తే మనకి 90. సో ఇక్కడ టోటల్గా ఒక డినామినేటర్ రాసుకోండి, అది ఏంటి అంటే 90. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఫ్రాక్షన్కి కూడా 90ఏ డినామినేటర్. నువ్వు వేరువేరుగా రాసుకున్నా కలిపి రాసుకున్నా ఇక్కడ డినామినేటర్ అనేది మనం అన్నింటికి ఒకటే రాసుకోవాలి. కాబట్టి అడిషన్లో డినామినేటర్స్ అనేది అడిషన్ చేయకూడదు, అన్నింటికి కలిపి ఒకటే రాసుకోవాలి. కాబట్టి నేను టోటల్గా ఒకేసారి తీసుకున్నాను, అది 90. ఇప్పుడు మరి మనము ఈ ఫస్ట్ ఫ్రాక్షన్కి నామినేటర్ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ 5 ఉంది అని చెప్పేసి ఇక్కడ 5 రాసుకోకూడదు. మరి మనం ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్ 9 ఉంది. ఫస్ట్ ఈ డినామినేటర్కి ఉన్న రిలేషన్ ఏంటి చెక్ చేయాలి. అంటే ఈ 9కి ఈ 90కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే 9 10 9. ఇక్కడ 9 టేబుల్ మనకి ఈజీగా వస్తుంది కాబట్టి ఈజీగా చెప్పగలుగుతాం. కొన్నిసార్లు అట్లా ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం. సో దానికోసం మనం ఏం చేయాలి? ఈ 90ని ఈ 9 చేత డివైడ్ చేయాలి. ఈ బిగ్ డినామినేటర్ ఏదైతే ఉందో, అన్నింటికి సంబంధించిన డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ డినామినేటర్ తోటి డివిజన్ చేయాలి. అంటే 90/9. ఇక్కడ 90/9 చేస్తే మనకి 10 వస్తుంది. ఈ 10కి ఏం చేయాలి? ఈ 5తో మల్టిప్లికేషన్ చేయాలి నామినేటర్తో. ఎందుకంటే ఇక్కడ మనం నామినేటర్ రాస్తున్నాం, ఇక్కడ నామినేటర్ రాయాలంటే మనకు వచ్చిన దాంతో ఈ 5ని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 10 × 5 చేస్తే మనకి 50 వస్తుంది. సో ఫస్ట్ ఫ్రాక్షన్కి సంబంధించిన నామినేటర్ 50. అదేవిధంగా మిగతా దాంట్లో కూడా ఈ 5కి 90కి ఉన్న రిలేషన్ ఏంటి? 90/5 చేయండి, మనకి 18 వస్తుంది. 18కి ఈ నామినేటర్ 9తో మల్టిప్లికేషన్ చేయండి, 162 వస్తుంది. సో సెకండ్ నామినేటర్ ఈజ్ 162. అదేవిధంగా నెక్స్ట్ ఈ 90ని 6 చేత డివైడ్ చేస్తే మనకి 15 వస్తుంది. ఈ 15ని ఈ 7 చేత మల్టిప్లికేషన్ చేస్తే 105 వచ్చింది. సో ఇక్కడ థర్డ్ నామినేటర్ ఈజ్ 105. ఇప్పుడు ఈ 3 నామినేటర్స్ని అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే మనకి 317 వచ్చింది. డినామినేటర్ అనేది అదే రాసుకోవాలి. సో దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయగలమా? ఫస్ట్ మనం ఫ్రాక్షన్ ఆన్సర్ కనుక్కున్న తర్వాత మనం చేయాల్సిన ఇంకొక స్టెప్ ఏంటంటే దాన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయగలమా, అంటే ఇంకా షార్ట్ ఫామ్లో రాయగలమా? ఈ 317 అండ్ 90 అనేది ఇంకా షార్ట్ ఫామ్లో చేయలేము, ఇంకా దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ అదే అనమాట. సో ఈ విధంగా 2 అండ్ 3 నెంబర్స్ కంటే 2 అండ్ ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అడిషన్ చేయాలి. ఇలా సింగిల్గా అడిషన్ చేస్తే మాత్రం అది
చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది, కొన్నిసార్లు అది పాసిబుల్ కూడా కాదు. సబ్స్ట్రాక్షన్స్ ఇన్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 7/7 మైనస్ 2/7. సో అడిషన్కైనా సబ్స్ట్రాక్షన్కైనా మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉందా లేదా. సో ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉంటే నెక్స్ట్ మనం ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లోని నామినేటర్లోంచి సెకండ్ ఫ్రాక్షన్లోని నామినేటర్ని మైనస్ చేయాలి. అంటే ఇక్కడ 7 మైనస్ 2 చేయాలి డైరెక్ట్. అంటే మనకి ఎంత వస్తుంది 5/7. ఇక్కడ డినామినేటర్ అనేది సబ్స్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ చేయకూడదు, ఈక్వల్గా ఉందా లేదా. సో ఈక్వల్గా ఉంటే ఒక ఫ్రాక్షన్ మాత్రమే రాసుకోవాలి, ఇక్కడ ఒక డినామినేటర్ని రాసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ 5/7. కానీ ఇంత ఈజీగా మనకి ఎప్పుడు కూడా ఇవ్వడు. నేను జస్ట్ ఇది అర్థం కావడం కోసమే చెప్పాను. మనకి ఇచ్చేటివి ఎలా ఇస్తాడంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7/3 మైనస్ 7/5. ఇక్కడ చూడండి నామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, డినామినేటర్స్ ఈక్వల్గా లేవు. ఇది జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చే క్వశ్చన్. ఇక్కడ మనం ఎప్పుడు కూడా నామినేటర్స్ చెక్ చేయకూడదు, డినామినేటర్స్ మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ 3 and 5 ఉంది. ఇక్కడ 3 and 5 ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ అంటే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లోని నామినేటర్ అండ్ డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో అలా చేస్తే అంటే ఇక్కడ 7 into 5 and 3 into 5. సో అలా చేస్తే మనకి 7 5 35, 3 5 15. మనకి ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోవాల్సిన ఫ్రాక్షన్ 35/15. ఇది దేనికి సంబంధించిన ఫ్రాక్షన్, ఓన్లీ 7/3కి సంబంధించిందే, ఈ రెండింటికి కాదు. 7/3ని ఈ 7/5లో రెండు డినామినేటర్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ డినామినేటర్ని ఈక్వల్ చేయడానికి మనం రాసిన ఫస్ట్ ఫ్రాక్షన్ ఎలా రాసామంటే ఫస్ట్ ఫ్రాక్షన్లోని నామినేటర్ అండ్ డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేస్తాం. సేమ్ అదేవిధంగా దీనికి ఫ్రాక్షన్ రాయాలంటే కూడా సేమ్, ఇందులో ఉన్న నామినేటర్ అండ్ డినామినేటర్కి ఫస్ట్ ఫ్రాక్షన్లోని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 7 into 3 and 5 into 3, 7 into 3 and 5 into 3 చేస్తే మనకి 7 3 21, 5 3 15, అంటే 21/15 వస్తుంది. ఇప్పుడు చూసారు ఇక్కడ డినామినేటర్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు డినామినేటర్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి నెక్స్ట్ ఫ్రాక్షన్లో ఒకే డినామినేటర్ వస్తుంది, అలా రాసుకోవాలి. ఇప్పుడు 35 నుంచి 21ని మైనస్ చేయండి, మనకి 14 మిగులుతుంది. సో ఆన్సర్ ఈజ్ 14/15. ఇది ఆన్సర్. అయితే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈజీ క్వశ్చనే. ఇంకొంచెం హార్డ్కి వెళ్తే వాడి ప్రాబ్లం తీసుకుందాం. అట్ అహ్మద్స్ బర్త్డే పార్టీ 5/7 party of the total cake was distributed. Find how much cake is left. ఇది కూడా నేను చాలా సింపుల్ వర్డ్ ప్రాబ్లం తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అహ్మద్ బర్త్డే అవుతుంది, ఆ బర్త్డేలో 5 కేక్ ఉంది కదా, ఆ కేక్ని కట్ చేసిన తర్వాత అందులో 5/7 పార్ట్ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, ఇంకా కేక్ ఎంత ఉంది అంటాం. ఇక్కడ యాక్చువల్గా టోటల్ కేక్ ఉంది ఎంత అంటే 1 కేక్. దాన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో రాసుకుంటే 1/1 అని రాసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే 5/7 డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ ఏమైంది 5/7 డిస్ట్రిబ్యూట్ అయింది అంటే ఇక్కడ ఏంటి కేక్ని 7 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో కేక్ని 7 పార్ట్స్గా డివైడ్ చేశారంటే ఇక్కడ ఏంటి మన దగ్గర టోటల్ ఉంది ఫస్ట్, కాబట్టి ఇక్కడ టోటల్ పార్ట్స్ మన దగ్గరే ఉంది. ఆ టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 7 పార్ట్స్, కాబట్టి మనం ఏం రాసుకోవాలి ఫ్రాక్షన్ 1/1 కాదు 7/7 మనం రాసుకోవాల్సిన ఫ్రాక్షన్ 7/7. నెక్స్ట్ మరి దీన్ని ఇక్కడ 5/7 డిస్ట్రిబ్యూషన్ చేశాడు, మనకి ఎంత మిగిలింది అంటుండ్రు, కాబట్టి 5/7 ఏం చేయాలి మైనస్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. ఇన్ కేస్ డినామినేటర్స్ ఈక్వల్గా లేకపోతే మనకి ఇచ్చే క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. ఒక ఫ్రాక్షన్లోని నామినేటర్ అంటే డినామినేటర్ని ఇంకొక ఫ్రాక్షన్లోని డినామినేటర్ చేత మల్టిప్లికేషన్ చేసి రాసుకోవాలి. అప్పుడు ఆ రెండు డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండిట్లో డినామినేటర్ ఈక్వల్ కాబట్టి ఈ నామినేటర్లోంచి ఈ నామినేటర్ తీసేస్తే 7 - 5 చేస్తే మనకి 2 వస్తుంది. అప్పుడు 2/7 ఇస్ ద ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 5/9, 9/5, 7/6. సో ఇక్కడ డినామినేటర్స్ చెక్ చేసుకుంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ 3 ఉన్నాయి.
టూ ఫ్రాక్షన్స్ లేవు. టూ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనము మల్టిప్లికేషన్ చేసాము ఒక డినామినేటర్ తోటి ఇంకొక డినామినేటర్ని. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ డినామినేటర్స్ అంటే ఇలా ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం చేయాలి. సో 9, 5, 6కి ఎల్సిఎం చేసినట్టయితే ఇది ఏ టేబుల్తో వస్తుంది? ఇక్కడ 9, 6 3 టేబుల్తో వస్తుంది కాబట్టి 3 3 జా 9, 5కి 5, 3 2 జా 6. ఇక్కడ 3, 5, 2 అనేది ప్రైమ్ నెంబర్స్, ఇంకా డివైడ్ కావు కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. 3 × 3 × 5 × 2 90. మనకు వచ్చిన ఆన్సర్ 90. ఈ 90ని అన్ని ఫ్రాక్షన్స్ కలిపి డినామినేటర్గా రాసుకోవాలి. సో 90 ఇస్ ద డినామినేటర్. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రాక్షన్కి సంబంధించి మనం ఇక్కడ నామినేటర్ రాసుకోవాలి అంటే ఫస్ట్ ఈ డినామినేటర్కి ఉన్న రిలేషన్ చెక్ చేయాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఈ 90ని ఈ 9 చేత డివైడ్ చేయాలి. 90/9 చేస్తే మనకి 10 వస్తుంది. ఆ 10ని ఈ నామినేటర్ ఏదైతే ఉందో 5 ఉందో దాని చేత మల్టిప్లికేషన్ చేయాలి. మనకు 50 వచ్చింది. సో ఫస్ట్ మనం రాసే నామినేటర్ 50. అదేవిధంగా నెక్స్ట్ ఈ 5 చేత ఈ 90ని డివైడ్ చేయాలంటే 90/5 చేస్తే మనకు 18 వచ్చింది. ఈ 18కి ఈ 9 చేత మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ దేన్ని డివిజన్ చేస్తున్నాము, దేన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ డినామినేటర్కి ఈ డినామినేటర్ చేత డివిజన్ చేస్తున్నాం, వచ్చిన దానికి నామినేటర్ చేత మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు అలా చేస్తే వచ్చింది 162 కాబట్టి ఇక్కడ 162. నెక్స్ట్ ఈ 6 చేత 90ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు 15 వస్తుంది. ఈ 15ని ఈ 7 చేత మల్టిప్లికేషన్ చేయాలి, 105 వస్తుంది. ఇక్కడ -105. సో ఇప్పుడు ఈ 50లోంచి 160 తీసేయాలి, మళ్ళీ మిగిలిన దాంట్లోకి వెళ్ళి 105 తీసేయాలి. అయితే ఈ 50లోంచి డైరెక్ట్ 160 తీసేస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు ఏంటంటే ఈ రెండింటిని అడిషన్ చేయండి, 162ని 105ని అడిషన్ చేయండి. అడిషన్ చేసిన తర్వాత దీనికంటే ఆ రెండు ఎప్పుడు బిగ్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మైనస్ పెట్టుకొని ఆ బిగ్ వాల్యూలోకి వెళ్ళి స్మాల్ వాల్యూని తీసేయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 162 + 105 ఎంత అవుతుంది? 267 అవుతుంది. ఈ 267 అనేది 50 కంటే బిగ్ వాల్యూ కాబట్టి మీకు ఆన్సర్ మైనస్ పెట్టుకొని ఆ 267లోకి వెళ్ళి 50 మైనస్ చేయండి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ -217/90. ఇది మైనస్, సార్ నేను అక్కడ ప్రోగ్రామింగ్ తయారు చేయడంలో మిస్టేక్ అయింది. -217/90 దట్ ఈజ్ ఆన్సర్. మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ మల్టిప్లికేషన్స్ అనేది అడిషన్, సబ్ట్రాక్షన్ కంటే చాలా ఈజీ. సో నేను అందుకోసం ఫస్ట్ ఒక వర్డ్ ప్రాబ్లం తీసుకున్నాను. నరేంద్ర రీడ్స్ 1/4 ఆఫ్ షార్ట్ నవల్ ఇన్ 1 hour. వాట్ పార్ట్ ఆఫ్ ద బుక్ విల్ హీ హ్యావ్ రీడ్ ఇన్ 2.5 hours? 2 and 1/2 hours. ఇక్కడ హవర్స్ ఇచ్చాడు, దాన్ని మనం రికాగ్నైజ్ చేయాలి. సో మనం ఇక్కడ రాసుకోవాల్సిన ఫ్రాక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చింది ఒక నవల్ ఇచ్చాడు. ఇక్కడ 1/4 అనేది పార్ట్, దానికి 1 hour పట్టింది. ఇక్కడ టైమింగ్స్ చూస్తే 2.5 hours, ఇక్కడ 1 hour. టైమింగ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. నవల్లో చదివిన పార్ట్ మాత్రము 1/4 అనేది ఒకటి ఉంది. సో మనం ఫస్ట్ ఫ్రాక్షన్స్ రాసుకుందాం. 1/4 అండ్ 2 అండ్ 1/2. ఇక్కడ ఈ 1/4 నవల్ చదవడానికి 1 hour తీసుకుంటాం. 2 అండ్ 1/2 చదవడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుంటే 2 × 2 + 1 5. అప్పుడు ఫ్రాక్షన్ మనకి ఏమవుతుంది? 5/2 అవుతుంది. సో కాబట్టి మనం ఫ్రాక్షన్స్ రాసుకుందాం. 1/4 × 5/2. సో వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలన్నప్పుడు చాలా సింపుల్ మల్టిప్లికేషన్స్ అనేటివి. జస్ట్ ఇందులో మల్టిప్లికేషన్స్లో డైరెక్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి లేదా ఎల్సిఎం చేయాలి. డినామినేటర్స్ ఉంటాయి కదా, వాటిని మల్టిప్లికేషన్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి, లేదా ఇంకా ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీ. మల్టిప్లికేషన్ అన్నప్పుడు సింపుల్, ఈ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి, ఈ నామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. అయితే మనం అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అందుకాకుండా నేను ఏం చేస్తున్నానంటే 4 and 2కి మల్టిప్లికేషన్ ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఎల్సిఎం తీసుకుంటే నాకు ఆన్సర్ అనేది 4 వస్తుంది. ఈ 4 ఇస్ ద ఎల్సిఎం. సో కాబట్టి నేను డినామినేటర్గా 4 రాసుకుంటాను.
నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ ఏముండదు, డైరెక్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఈ రెండింటికి మల్టిప్లికేషన్ 1 ఇంటూ 5 5 5/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం తీసుకుంటే ఏ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఫిల్డ్ 3/10 పార్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్, హౌ మచ్ విల్ ఇట్ బి ఫిల్డ్ ఇన్ 1.5 అవర్. సో దీంట్లో ఉన్న ఫ్రాక్షన్స్ మనం ఫస్ట్ రాసుకున్నట్టయితే 3/10 అండ్ 1 అండ్ 1/2. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే ఫస్ట్ సేమ్ 3/10, 2 ఇంటూ 1 2 2 + 1 3 3/2. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ అయినా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం చేయడం బెటర్ మల్టిప్లికేషన్ చేయడం కంటే కూడా. మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అనేది బిగ్ ఫ్రాక్షన్ వస్తుంది, దాన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేయాలి. అలా చేసినా కరెక్ట్ ఆన్సరే వస్తుంది, కాకపోతే మళ్ళీ మనం తర్వాత దాన్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో అలా చేయకుండా వీటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి రావడమే షార్ట్ ఫామ్లో వస్తుంది. సో 10కి 2కి ఎల్సిఎం తీసినట్టయితే మనకి 10 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ డినామినేటర్స్ని డైరెక్ట్ అడిషన్ చేయడమే, డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయడము. 3 ఇంటూ 3 9, ఆన్సర్ ఈజ్ 9/10. ఇక్కడ మరి 3 అండ్ 3/10 పార్ట్ ఫిల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుంది. మరి 1.5 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది అంటే 9/10 పార్ట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 persons 15 chapatis were consumed in a day. 1/5 of the chapatis were consumed by the mother and 3/5 were consumed by the children and the remaining were eaten by the father. ఇందులో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అంటే హౌ మెనీ చపాతీస్ వర్ ఈటెన్ బై ద మదర్, హౌ మెనీ చపాతీస్ వర్ ఈటెన్ బై చిల్డ్రన్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ చపాతీస్ హాస్ బీన్ ఈటెన్ బై ద ఫాదర్. ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో ఇచ్చింది చపాతీస్లో అడుగుతుండు, చపాతీస్లో ఇచ్చింది ఫ్రాక్షన్లో అడుగుతుండు. ఫస్ట్ మనము వీటికి టోటల్ చపాతీస్ ఎన్ని తీసుకుంటున్నారంటే 15 చపాతీస్ తీసుకుంటున్నారు. మరి దాంట్లో వాళ్ళ మదర్ తింటున్న చపాతీస్ ఎన్ని అంటే 1/5, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు. అదేవిధంగా చిల్డ్రన్స్కి సంబంధించి 3/5. ఇక్కడ మనని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హౌ మెనీ చపాతీస్ వర్ ఈటెన్ బై ద మదర్ ఇక్కడ ఎన్ని చపాతీస్ తింటుంది. మనకి టోటల్ చపాతీస్ 15 ఉన్నాయి. సో మదర్కి సంబంధించిన ఫ్రాక్షన్ 1/5. ఈ 15ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. సో 15 ఇంటూ 1/5. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ 15 అది హోల్ నెంబర్, దీన్ని ఫ్రాక్షన్గా కూడా రాసుకోవచ్చు, ఫ్రాక్షన్గా రాసుకోకపోయినా. సో మనం ఫ్రాక్షన్ రాసుకోకుండా చేద్దాము. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు హోల్ నెంబర్ని డినామినేటర్తో మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి. హోల్ నెంబర్ని నామినేటర్తో మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్తో చేయకూడదు. సో ఇక్కడ డినామినేటర్ చూస్తే 5 ఉంది కాబట్టి డైరెక్ట్ 5 తీసుకోండి. సో మరి నామినేటర్ ఏమొస్తుంది అంటే 15 ఇంటూ 1 15 వస్తుంది. దాన్ని మళ్ళీ మనం షార్ట్ ఫామ్లో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వచ్చింది 15/5. ఇప్పుడు దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తే అంటే ఒక నెంబర్తో దీన్ని కట్ చేస్తాము. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 15ని 5ని దేంతో కట్ చేయగలుగుతాము, 5తోనే కట్ చేయగలుగుతాము. 5 3 జా 5 1 జా. సో అప్పుడు మనకి 3/1 వస్తుంది. ఇప్పుడు 3/1లో డినామినేటర్ అనేది 1. మనము ఫ్రాక్షన్ విషయంలో ఇంకొక విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే డినామినేటర్ 1 ఉన్నప్పుడు దాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ నామినేటర్ మాత్రమే రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నామినేటర్ 3 ఉంది కాబట్టి సో 3 చపాతీస్ ఈటెన్ బై మదర్. నెక్స్ట్ అదేవిధంగా చిల్డ్రన్స్కి సంబంధించి 3/5 ఉంది, టోటల్ చపాతీస్ 15 ఉన్నాయి. సేమ్ యాస్టీస్ 15 ఇంటూ 1 3/5. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 15 ఇంటూ 3 చేస్తే మనకి 45 వస్తుంది. యాస్టీస్గా ఇక్కడ డినామినేటర్ ఒకటే ఉంది కాబట్టి 5 రాసుకుంటాం. సో దీన్ని మళ్ళీ సేమ్ డివిజన్ చేస్తే ఒకే నెంబర్ తోటి 5 1 జా 5 9 జా, అప్పుడు మనకి 9/1 వస్తుంది. ఇక్కడ కూడా డినామినేటర్ 1 ఉంది కాబట్టి ఓన్లీ 9 మాత్రమే రాసుకుంటాము. 9 చపాతీస్ ఈటెన్ బై చిల్డ్రన్. ఇది సెకండ్ ప్రాబ్లం. మరి థర్డ్ ప్రాబ్లం ఏమని ఇచ్చాడు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ చపాతీస్ హ్యాస్ బీన్ ఈటెన్ బై ద ఫాదర్. ఓకే, ఫాదర్ యొక్క చపాతీస్ ఎన్నైతే ఉన్నాయో వాటిని ఫ్రాక్షన్ రూపంలో మనం రిప్రజెంట్ చేయమన్నాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఎన్ని చపాతీస్ తీసుకున్నాడు. సో దానికోసం మనము ఇక్కడ టోటల్ చపాతీస్ 15 ఉన్నాయి. సో ఇక్కడ 1/5, ఇక్కడ 3/5. ఇంకా ఎంత ఫ్రాక్షన్ మిగులుతుంది? ఈ రెండింటిని అడిషన్ చేయండి. 1, 3, 4 మనకి టోటల్ ఉన్నాయి 15. దాన్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 15ని ఇక్కడ 5 పార్ట్స్గా డివైడ్ చేస్తే 3 పార్ట్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఇక్కడ 1/5. ఫస్ట్ మనము ఫాదర్ ఎన్ని చపాతీస్ తీసుకున్నాడు అనేది కనుక్కోవాలి. సో దానికోసం మనము ఇక్కడ 15 చపాతీస్ ఉన్నాయి. మరి ఫాదర్కి సంబంధించిన ఫ్రాక్షన్ ఇక్కడ లేనప్పుడు సింపుల్ ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేసి టోటల్ ఫ్రాక్షన్ ఎంత, ఇక్కడ డినామినేటర్ 5 ఉంది కాబట్టి టోటల్ ఫ్రాక్షన్ 5/5. అలా 5/5 ఇక్కడ 1, 3 అని అంటే టోటల్ 4/5 అయిపోయింది. మిగిలింది ఏంటి? ఓన్లీ 1/5. కాబట్టి ఫాదర్కి సంబంధించిన ఫ్రాక్షన్ 1/5. సో యాస్టీస్గా చేస్తే మనకి 15/5 వస్తుంది. దాని షార్ట్ ఫామ్లో రాస్తే 3/1 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ నాట్ క్యాల్కులేటెడ్, ఓన్లీ 3 చపాతీస్ ఫాదర్ తీసుకోండు. సో 3 చపాతీస్ ఫాదర్ తీసుకోండి కాబట్టి ఇక్కడ మదర్ కూడా 3 చపాతీసే తీసుకుంది. కాబట్టి మదర్ యొక్క ఫ్రాక్షన్ ఎంత ఉంటుందో ఫాదర్ కూడా ఫ్రాక్షన్ కూడా అంతే ఉంటుంది. అంటే ఫాదర్ యొక్క ఫ్రాక్షన్ ఏంటి? 1/5. మల్టిప్లికేషన్ మోర్ దెన్ 2 ఫ్రాక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 5/9, 9/5, 7/6 ఈ 3 ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీ. మల్టిప్లికేషన్కి సింపుల్, డినామినేటర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి, నామినేటర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి, ఆన్సర్ వస్తుంది అంతే. అంటే ఇక్కడ 5 × 9 × 7, నెక్స్ట్ 9 × 5 × 6 అలా చేస్తే మనకి 315, అదేవిధంగా 270. దీన్ని సింప్లిఫై చేసి రాస్తే సరిపోతుంది. అదే ఆన్సర్ 7/6. డివిజన్స్. ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. An empty swimming pool is to fill up to 9/10 of its capacity. A pump takes half an hour to fill 3/10 of the pool. How long will it take to fill 9/10 of the pool? ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాన్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 9 పార్ట్స్ వాటర్ ఫిలప్ చేస్తారు. సో వాటర్ ఫిలప్ చేసే క్రమంలో వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే 3/10 పోర్షన్ కంప్లీట్ అవ్వడానికి, వాటర్ ఫిల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. మరి 9/10 పార్ట్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? సో మనకి ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ ఫస్ట్ రాసుకుంటే 9/10 ఒకటి, 3/10 ఒకటి. సో మనకున్న ఫ్రాక్షన్స్ ఇవి. వీటిని మనము డివిజన్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఎందుకు చేస్తున్నాం? డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనం ఫిల్అప్ చేయాల్సింది 9/10 పార్ట్. ఇక్కడ హాఫ్ అన్ అవర్లో 3/10 పార్ట్ ఫిల్ అవుతుంది. సో ఇక్కడ డివిజన్ చేస్తే ఎంత అవుతుందంటే, ఈ పార్ట్ ఫిల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుంటే ఈ పార్ట్ ఫిల్ అవ్వడానికి ఇప్పుడు తీసుకున్న హాఫ్ అన్ అవర్లో ఎన్ని తీసుకుంటుంది అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 3/10 ఫిల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుంది. దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే, అట్లాంటి హాఫ్ అన్ అవర్స్ ఎన్ని తీసుకుంటుంది అది రిజల్ట్ వస్తుంది. అయితే ఇంకొకటి డివిజన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డివిజన్స్ అనేది ఎలా చేస్తాం. ఇక్కడ డివిజన్స్ అంటూ ఏమీ ఉండదు, ఇందులో కూడా మల్టిప్లికేషన్ ఉంటుంది. ఆ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అంటే, డివిజన్ చేయమన్నప్పుడు మనము ఈ సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ ఆర్డర్ అంటే తిప్పి రాసుకోవాలి. నామినేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని నామినేటర్గా తిప్పి రాసుకోవాలి. సో అలా తిప్పి రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాటి మధ్య నుండి డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ని యాస్టీస్గా రాసుకోండి 9/10. నెక్స్ట్ ఈ డివిజన్ సింబల్ ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఎందుకంటే దీన్ని రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకుంటాం. ఇక్కడ డివిజన్ చేయడం అంటే ఫ్రాక్షన్లో ఇదే అనమాట. ఇక్కడ డివిజన్ చేయడం అంటే డివిజన్ అంటే ఏముండదు. ఫ్రాక్షన్లో డివిజన్ చేయడం అంటే కూడా మల్టిప్లికేషన్. దాన్ని చేయడానికి ముందు మనము సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోవాలి. సో అలా రాస్తే 10/3 వస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ చేయొచ్చు లేదా సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ 9, 3, ఈ 10, 10 కట్ అవుతుంది. 10 1 10 1 9 3 3 1. సో అంటే ఇక్కడ మనకు ఓన్లీ 3 మిగులుతుంది. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 3/1 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ 1 వచ్చినప్పుడు సో మనం అది రాసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆన్సర్ ఏంటంటే 3. ఈ 3 అనేది ఏంటి, ఇప్పుడు 3/10 ఫిల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుంది. అట్లాంటి హాఫ్ అన్ అవర్స్ ఇంకా 3 తీసుకుంటుంది అని అర్థం. అంటే 3 హాఫ్ అన్ అవర్స్ తీసుకుంటుంది 9/10 ఫిల్ అవ్వడానికి. మరి 3 హాఫ్ అన్ అవర్స్ అంటే మనం దాన్ని ఫ్రాక్షన్కి ఎలా రాస్తాం? 1 and 1/2. 3 ఇవి హాఫ్ అన్ అవర్స్, ఫుల్ కాదు. కాబట్టి 3 హాఫ్ అన్ అవర్స్ అంటే ఒక 1 అవర్ ప్లస్ ఒక హాఫ్ అన్ అవర్. 1 అవర్కి 1 రాసుకుంటాం, హాఫ్ అన్ అవర్కి 1/2 అని రాస్తాం.
డివిజన్ మోర్ దెన్ 2 ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే 5/9 డివైడ్ 9/5 డివైడ్ 7/6. సింపుల్ డివిజన్ అంటే మనము రెసిప్రోకల్ ఆర్డర్ అనేది మనకు గుర్తుండాలి. సో ఆ రెసిప్రోకల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని మాత్రమే యాసిడ్గా రాసుకోవాలి, మిగతా ఫ్రాక్షన్స్ని రివర్స్ అంటే నామినేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని నామినేటర్గా రాసుకోవాలి. సో అలా రాసుకుంటే 5/9, నెక్స్ట్ దీన్ని తిప్పి రాసుకుంటే 5/9, నెక్స్ట్ దీన్ని తిప్పి రాసుకుంటే 6/7. సో దీన్ని ఇప్పుడు సింపుల్గా మల్టిప్లికేషన్ చేయడం. ఇక్కడ రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకుంటే ఈ సింబల్ అనేది చేంజ్ అవుతుంది, డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, దీన్ని కూడా తిప్పి రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ సింపుల్ 5 × 5 × 6, నెక్స్ట్ 9 × 9 × 7. అలా చేస్తే మనకి 150/567 వేస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై అన్నిసార్లు సాధ్యం కాదు కానీ మనం మాత్రం ట్రై చేయాలి. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 50/189.